జై జై శంకర హరహర శంకర. నా మిత్రుడు అరవింద నరసింహన్ యొక్క మహాపెరియవా అనుభవం ఇది. నేను ఒక అయ్యంగార్, కానీ మహాపెరియవాకు అంకిత భావంతో ఉండేదాన్ని. నేను కేంద్రీయ విద్యాలయంలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలుగా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యాను. నేను 2020 నుండి కంచి పెరియవా ఫోరం ద్వారా పెరియవా పాటలను నేర్చుకుంటున్నాను. కామాక్షి మేడం నా గురువు. ఒకరోజు నేను నిద్రలో ఉండగా పెరియవా నా కలలో కనిపించారు. అది నిజంగా ఉన్నట్లుగా అనిపించింది. నా ముందు నిలబడి ఉన్నట్లు ఆయన ఒక సాధారణ సంభాషణ స్వరంలో అడిగారు, పాఠశాలకు కొంత ఆర్థిక సహాయం చేయడం ఎందుకు కుదరదు అని. మరునాడు నేను ఈ కలను నా మిత్రురాలు సుగుణతో పంచుకున్నాను. ఆమె కూడా పెరియవా భక్తురాలు. నేను ఏ పాఠశాలకు సహాయం చేయాలి? మనం కాంచీపురం వెళ్ళాలా? పలు వారాల తర్వాత భారతి అనే అనధికారిక గణిత ఉపాధ్యాయురాలు మా పాఠశాలలో చేరారు. ఆమె నన్ను అడిగారు, నేను మీ కారులో పాఠశాలకు వచ్చేయవచ్చా అని. నేను ఒప్పుకున్నాను. ఆమెతో మాట్లాడుతూ ఉండగా వారు అంబత్తూరులో ఒక పాఠశాల నడుపుతున్నారని తెలిసింది. వారు 13 మంది పిల్లలకు వేదాలు నేర్పుతున్నారు. గణపతి గల్లు ఉన్నారు. ఒక ఇల్లు అద్దెకు తీసుకొని వంట మనిషిని ఏర్పాటు చేసి ప్రతి నెల అనుషం రోజున పెరియవాకు పూజ చేస్తారు. వారికి పెరియవా విగ్రహం మరియు పాదుకలు కూడా ఉన్నాయి. వారు పెరియవా అనుమతి మరియు ఆశీర్వాదంతో చాలా సంవత్సరాల క్రితం ఈ పాఠశాలను ప్రారంభించారు. నేను మరియు నా మిత్రురాలు ఆ పాఠశాలకు వెళ్ళాము. పెరియవా పాటలు పాడి దానం ఇచ్చాము. పెరియవా ప్రత్యక్ష దైవం, కాకండ దైవం, పైన్సు దైవం. ఇది నేను అనుభవించిన పెరియవాతో నా మొదటి అనుభవం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.